ఈ సినిమా చేసిందంత సులభంగా అవ్వలేదు. చెప్పుకోలేని బాధలు ఎన్నో ఎదురుపడాం. ఒక మాట కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు ఈ మధ్య కలిసినప్పుడు ఒక మాట అన్నారు. శివానని దేనికో పిలిస్తే ఆయన వచ్చారు, కూర్చొని శివాన్న అని అడిగిన మొదటి మాట, విష్ణు అసలు ఈ సినిమా చేయడానికి నీకు ఎందుకు అనిపించింది విష్ణు అన్నాడు. ఐ సెడ్ ఐ డోంట్ నో అన్న. ఫస్ట్ టైం ఆయన అడిగినప్పుడు నాకు తెలియదన్నా, బహుశా 50 సంవత్సరాలు వెండితెర పైన 50 సంవత్సరాల తర్వాత తెలుగులో కన్నప్ప రిలీజ్ అవుతుంది. ఈ తరానికి కన్నప్ప గురించి చెప్పమని, వాయులింగం గురించి చెప్పమని, శ్రీకాళహస్తి గురించి చెప్పమని శివుడు నాకు ఆదేశించాడు. ఆయన అనుగ్రహంతోనే ఈ సినిమా తీస్తున్నానన్న. అంతే తప్ప నేను పోయి ఇంత పెద్ద సినిమా తీసేది నా వల్ల కాదు, అది శివైచ్చ అన్న. అలాగే ప్రతి ఒక్కరికి ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరు, న్యూజిలాండ్లో నాకైనా నేను ఈ 6:45కి వచ్చి షూటింగ్లో అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ వీళ్ళందరూ 5 గంటలకే రావాలి, నేను వెళ్ళిన 2 గంటల తర్వాత వాళ్ళు ఉండాలి. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నాను.